హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. సో ఈరోజు మనం చర్చించబోయే అంశం ఏంటి అంటే, ఈ మనకి టీత్ గ్యాప్ ఉన్నా కూడా మనం ఏ రకంగా మనకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి, ఎన్నిసార్లు రావాల్సి వస్తుంది హాస్పిటల్కి అనేది మనం చర్చిద్దాం. బై ద వే, నేను డాక్టర్ చరణ్ కుమార్, కో-ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. మాకు 5 సెంటర్స్ ఉన్నాయి: కొండాపూర్, కేపీహెచ్బి, మణికొండ, బంజారాయిల్స్ అండ్ కొంపల్లి. సో టాపిక్లోకి వెళ్ళిపోతే, ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ పళ్ళ మధ్యన స్పేసింగ్ ఉంది. అప్పుడు ఏమవుతుందంటే, మనం స్మైల్ చేయాలన్నా మాట్లాడాలన్నా మనకు అంత కాన్ఫిడెన్స్ ఉండదు. సో వీటన్నిటినీ మనం అధిగమించాలంటే దానికి ఉన్న ఆప్షన్స్ ఏముంటాయి అంటే, యూజువల్గా బ్రేసెస్ ఉంటాయి. బ్రేసెస్ అంటే మీకు చాలామందికి తెలిసే ఉంటుంది, పళ్ళ పైన క్లిప్స్ అనేది పెడతాం కదా, అది. సో అందులో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. డిపెండింగ్ ఆన్ మెటీరియల్ 2 రకాలు ఉంటుంది. ఒకటి మెటల్, ఇంకోటి సిరామిక్. మెటల్ అంటే ఏంది, స్టీల్ లాగా ఉంటుంది, చూడంగానే ఇమ్మీడియట్గా కనబడుతుంది. నెక్స్ట్ వచ్చేసేది సిరామిక్. సిరామిక్ అంటే ఏంది, పింగాణి లాగా ఉంటుంది, సేమ్ టూత్ కలర్లో ఉంటుంది. మీకు దూరం నుండి అంత ఈజీగా తెలీదు, చాలా దగ్గర నుండి చూస్తే సన్న తీగలాగా కనబడుతూ ఉంటుంది. సో ఈ రెండిటికి కూడా ట్రీట్మెంట్ అవుట్కమ్ అనేది సేమ్ వస్తుంది, రిజల్ట్ అనేది సేమ్ వస్తుంది. కేవలం చూడంగానే కనబడొద్దు అన్న కారణానికి మనం సిరామిక్ తీసుకోవాల్సి వస్తుంది. దాని ప్రైస్ కూడా ఎక్కువే ఉంటుంది. మీకు గనక ఇలాంటి సమస్య ఉంటే మీ యొక్క స్మైల్ పిక్ని కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. మీకు ఏ రకంగా ట్రీట్మెంట్ ఉంటుంది అనేది మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నేను డాక్టర్ చరణ్ కుమార్ ఫ్రమ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్.